సార్ తెలంగాణ రైజింగ్ ఈరోజు ఈ గ్లోబల్ సమిట్ అంటే ఒక భారీ ఇది జరుగుతుంది. ఇప్పుడు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆయన ప్రారంభిస్తారు, తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. రెండో తన హయాంలో భారీ ఎత్తున జరిగింది అనే ఒక ముద్ర కాదు చేయడము, నేను కూడా చేస్తాను, నేను ఏదో గాలికి వచ్చినట్టు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అది కాదు, నాకు ఒక విజన్ ఉంది అని చెప్పే ఒక కార్యక్రమం కోసం ఆయన ఇది పెట్టినట్టున్నారు. అండ్ వీటికి హైలైట్ ఏమంటే ఫ్యూచర్ సిటీలో పెట్టాడు ఇది. ఇప్పుడు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, సైబర్ సిటీ అని హైదరాబాద్కు 3 దశలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనే ఒక కొత్త 4వ అడుగు. సో హైదరాబాద్ 4వ అడుగు కింద దీన్ని తీసుకొని వస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఏం తక్కువ ఆలోచనలు చేస్తున్నారని చెప్పలేం. ఎందుకంటే అమెరికా కాన్సులేట్ ఉన్న రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టాలి అని ఇప్పుడు ఒక ప్రతిపాదన పంపించారని ఈరోజు మనం చూస్తున్నాం. ట్రంప్ గురించి అమెరికా వాళ్ళే భయపడిపోతుంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంత సాహసం మరి ఎందుకు చేస్తున్నారో అది తెలీదు. 3వది ఎవరెవరు వస్తారు, 3 రోజులు రేపు సాయంత్రానికి అది ఆ సదస్సు కూడా అయిపోతుంది. ఖచ్చితంగా హైదరాబాద్ ఒక ఇంటర్నేషనల్ సిటీ, ఒక దేశం అంతటా ప్రముఖంగా ఉన్న 3 నగరాల్లో ఒకటి, ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. కాబట్టి దీని అభివృద్ధికి వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు, చర్చ చేసేవాళ్ళు, అది మంచిదే, స్వాగతించదగిన విషయమే. ఇంకొకటి ఏమంటే విశేషము, దీని జయప్రదం కోసం ఢిల్లీ వెళ్ళి మోదీ గారిని కూడా పిలిచొచ్చాడు ఈయన, ప్రధానమంత్రి మోదీని, వీళ్ళందరినీ కూడా. ఇది కూడా చాలా ఒక పార్టీ ఉన్న చోట అంటే అందరూ కలిసి అభివృద్ధిలోకి వెళ్ళాలి అనే ఒక మాట. రాహుల్ గాంధీయే నిజానికి అందుబాటులో లేదా 2 రోజుల తర్వాత పిలిచారు. దానికి తగినట్టే బీజేపీ కిషన్ రెడ్డి నేను కూడా వెళ్తున్నానని ప్రకటించారు. అంటే ఇది ఒక దేశంలో వస్తున్న ఇందాక మనం చర్చించిన కార్పొరేట్ రాజకీయం అనండి, పెట్టుబడులు తేవడం అనండి, లేకపోతే హైదరాబాద్లో మేము వెనక ఉండకూడదు అనే ఒక భావన బీజేపీలో ఉండడం కానివ్వండి. బీఆర్ఎస్ వాళ్ళేమో దీన్ని కొంచెం ఏముంది ఇదంతా అన్నట్టుగా హంగామా కోసం చేస్తున్నాడు, లేకపోతే 4th సిటీలో రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు. ఇలా అంటుంటే బీజేపీ వాళ్ళు మటుకు, అందులో ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేము వెళ్తామంటున్నారు. సో ఇది ఒక ముఖ్యమైన ఈవెంట్ అవుతుంది. ఏమేమి వస్తాయి అది మనం చూడాల్సి ఉంటుంది.